బరువును మధుమేహాన్ని నియంత్రించేందుకు తక్కువలో తక్కువగా ఎక్కువసార్లు తినాలని చెబుతారు కదా. ఒక రోజులో ఎన్నిసార్లు తినొచ్చు, ఎన్ని గంటల నిడివిలో తినాలి, ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రతి 2 నుంచి 2.5 గంటల వ్యవధిలో ఈ తరహా ఆహారాన్ని తీసుకోవాలి. మహా అయితే 3 గంటల విరామం ఇవ్వవచ్చు. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకునే అలవాటు అతిగా తినటాన్ని అరికడుతోంది. ఎక్కువ విరామం తర్వాత తింటే గట్టిగా ఓ పట్టు పట్టేస్తాం, గిన్నె ఖాళీ చేసేస్తాం. అలా కాకుండా పొట్ట నిండుగా ఉండి అప్పుడే తిన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఎక్కువ తినడం మహా కష్టం. ఇందులో మరో విషయము ఉంది. మనం తినే ఆహారాన్ని 5 రకాలుగా విభజిస్తారు. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్ ఇలా రకరకాల పోషకాలు ఉంటాయి. ఇలా ఎక్కువ సార్లు తింటే అన్ని రకాల పోషకాలను తీసుకోగలం. ఫలితంగా సమతుల ఆహారం సాధ్యమవుతుంది. అంతేకాదు శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. తిన్న కాసేపటికి నీళ్లు తాగుతూ ఉంటాం కాబట్టి శరీరానికి సరిపడ ద్రవాలు అందుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆహారం తీసుకోవడంలో విరామం కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో ఉబ్బరం, వాంతులు, తేన్పుల్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఇలా తింటే ఆ సమస్యే ఉండదు. సమతుల ఆహారం ప్రభావంతో చర్మం, జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లే ముందు, తర్వాత కూడా ఇది మంచి ఆహార పద్ధతి. ఈ విధానంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, పీచులు ఉండటం వల్ల పొట్ట వాటిని నెమ్మదిగా అరిగిస్తూ ఇన్సులిన్ పనితనం మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. తద్వారా శరీరంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిగా జరుగుతుంది. ఇది బరువును తగ్గించేందుకు, మధుమేహాన్ని నియంత్రించేందుకు దోహదపడుతుంది.